Hey, hi everyone. ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు భవ్య ఇన్నోవేట్స్. ఐఎమ్ భవ్య. లాస్ట్ వీడియోలో బేసిక్ ట్యాగ్స్ కొన్ని చెప్పాను. సో అవి ఒకవేళ చూడకపోయింటే ఆ బేసిక్ ట్యాగ్స్ అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం, వచ్చేయండి. సో ఇవి ఆ బేసిక్ ట్యాగ్స్: టైటిల్ ట్యాగ్, హెడింగ్ ట్యాగ్ అండ్ లైన్ బ్రేక్ ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్, హారిజాంటల్ లైన్ ట్యాగ్. ఈ ట్యాగ్స్ కొన్ని యూజ్ చేసుకొని నేను నా లాస్ట్ వీడియోలో ఒక ప్రోగ్రామ్ చేసి దానికి అవుట్పుట్ చూపించాను. సో అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్ ఆఫ్ అవర్ లాస్ట్ వీడియో. సో ఈ అవుట్పుట్కి మనం యాడ్ చేసి దాన్ని ఒక ఫ్యూచర్స్ని ఇప్పుడు ఇంకొక అవుట్పుట్లో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇంకా డిలే చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకవేళ ఎవరైనా సరే ఈ వీడియో అవుట్పుట్ యొక్క వీడియో కానీ చూడకపోయి ఉంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో మీరు ఆ లింక్ ఫస్ట్ ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. బై దట్ యుల్ గెట్ సమ్ క్లారిటీ. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం వీడియోలోకి స్టార్ట్ చేసేద్దాం. నోట్ ప్యాడ్లోకి వెళ్ళి స్టార్ట్ చేద్దాం. ఐవ్ స్టార్టెడ్ కోడింగ్ నా. సో HTML లాస్ట్ వీడియోలో కూడా సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఫాంట్ సైజ్ అనేది సరిగ్గా లేదు వీడియోలో. సో ఇప్పుడు ఇంక్రీజ్ చేసా కాబట్టి మీకు అర్థమవుతుంది. సో విల్ గో ఫర్ టైటిల్ అండ్ నేను భవ్య ఇన్నోవేట్స్ అని ఇస్తున్నా. ఇన్నోవేట్స్ అండ్ ఇప్పుడు టైటిల్ క్లోజ్ చేస్తున్నా. VATS టైటిల్ క్లోజ్ చేసి ఇప్పుడు బాడీలోకి వెళ్తున్నా. బాడీలో H3 ట్యాగ్కి నేను వెబ్ పేజ్ అని ఇచ్చి ఇప్పుడు H3 ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ కావాలి మనకి. సో టైప్ చేయడం ఎందుకులే అని నేను గూగుల్లోకి వెళ్ళి ఏదైనా ఒకళ్ళ గురించి పారాగ్రాఫ్ రాద్దాం. ఎలాన్ మస్క్ గురించి తీసుకుందాం. సో లెట్స్ కాపీ దిస్. ఇది మళ్ళీ లింక్ వస్తుందేమో. లెట్స్ కాపీ దిస్ అండ్ విల్ గో టు దిస్ అండ్ విల్ పేస్ట్ హియర్. ఇప్పుడు ఎలాన్ మస్క్ గురించి మనకు ఇప్పుడు ఒక పారాగ్రాఫ్ వచ్చేసింది. ఐ థింక్ మీ అందరికి ఎలాన్ మస్క్ తెలుసు. సో ఇప్పుడు మనం పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడు మనం బాడీ కూడా క్లోజ్ చేసేద్దాం. చూసారు కదా. ఇప్పుడు ఇది ఒక బేసిక్ HTML ప్రోగ్రామ్. దీన్ని మనం సేవ్ చేద్దాం. tags.html మర్చిపోకండి, HTML ఎక్స్టెన్షన్ అనేది మనం .htmlతో మాత్రమే సేవ్ చేయాలి. నెక్స్ట్ ఆల్ ఫైల్స్ అండ్ సేవ్. విల్ గో టు మై ఫైల్స్. సో ఇక్కడ చూసారు కదా, రీసెంట్స్లో ట్యాగ్స్ అని ఉంది, ఓపెన్ చేయండి. సో మనం హెడ్డింగ్ ఏమని ఇచ్చాం, వెబ్ పేజ్ వచ్చింది. నెక్స్ట్ మనం ఇచ్చిన పారాగ్రాఫ్ కూడా ఇక్కడ వచ్చింది. నేను ఇచ్చిన టైటిల్ ఏమని వచ్చింది, ఇక్కడ భవ్య ఇన్నోవేట్స్ అని టైటిల్ బార్లో భవ్య ఇన్నోవేట్స్ అని వచ్చేసింది. సో ఇప్పుడు నాకు దీంట్లో ఈ వెబ్ పేజ్లో నాకు కొన్ని చేంజెస్ కావాలి. ఏంటి ఆ చేంజెస్? ఈ వెబ్ పేజ్ బై డిఫాల్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంది, కానీ అలైన్మెంట్ నాకు సెంటర్లో కావాలి. అలైన్మెంట్ అనేది నాకు సెంటర్లో కావాలి, లెఫ్ట్ సైడ్లో కాదు. సో ఇప్పుడు దానికి ఎలా చేద్దామనేది చూద్దాం రండి. సో నాకు అలైన్మెంట్ అనేది సెంటర్లో కావాలి కాబట్టి ఇక్కడికి వెళ్ళి అలైన్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో సెంటర్ అని టైప్ చేసి సేవ్ చేయాలి. మీరు ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తే కనుక అది తీసుకోదండి, ఖచ్చితంగా సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూపిస్తుంది. సో స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వకుండా కరెక్ట్గా ఇవ్వండి. సో వెబ్ పేజ్ అనేది ఇక్కడ మనకి సెంటర్లో వస్తుంది, చూసారు కదా. ఇందువల్ల ఇక్కడ నేను అలైన్మెంట్ అనేది సెంటర్లో ఇచ్చాను కాబట్టి, నాకు ఈ వెబ్ పేజ్ అనేది నాకు ఇక్కడ సెంటర్లో కనిపించింది. సో ఇది
మనకి ఒకవేళ మన టెక్స్ట్ అనేది సెంటర్లో కానీ రైట్లో కానీ ఇలా రావాలంటే మనం అలైన్మెంట్ అనే ట్యాగ్ అనేది యూస్ చేయాలి. సో ఇప్పుడు నేను నా అవుట్పుట్ వచ్చేటప్పటికి వైట్ కలర్లో ఉంది. నాకు నా అవుట్పుట్ యొక్క బాడీ అనేది మొత్తం కలర్లో రావాలి. ఎల్లో కలర్ తీసుకుందాం, ఎల్లో కలర్లో రావాలి. సో ఐ గో టు ద బాడీ అంటే నాకు మొత్తం కావాలి కదా. సో బాడీలోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలి నాకు. సో BG అంటే బ్యాక్గ్రౌండ్ కలర్, COLOR కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు డబల్ కోట్స్లో ఎల్లో అని టైప్ చేయండి. సో ఇప్పుడు మీకేమవుతుందో చూడండి. ఇలా వచ్చి కంట్రోల్ చూసారు కదా, ఇంతకుముందు వైట్ కలర్గా ఉంది, ఇప్పుడు ఎల్లో కలర్లో వచ్చేసింది మనకి వెబ్ పేజ్ అని. ఇప్పుడు వైట్ కలర్లో ఉంది. ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ లాస్ట్ వీడియోలోది వైట్ కలర్లో ఉంది. సో నేను కలర్ ట్యాగ్ యూస్ చేసింది అనేది బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఎలా వచ్చింది, ఎల్లో కలర్ ట్యాగ్ రాయి వెబ్ పేజ్ యొక్క బాడీ అనేది ఎల్లో కలర్గా మారింది. సో ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఇక్కడ నేను చేంజ్ చేయాలనుకుంటున్నాను. లైక్ గ్రీన్, చూసారా గ్రీన్లోకి వచ్చేసింది. సో ఇలా కొన్ని కలర్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దాం రండి. సో ఇలా కొన్ని కలర్స్ బ్లాక్, గ్రే, సిల్వర్, ఎల్లో, లైమ్, ఆక్వా, బ్లూ, పర్పుల్, మెరూన్, నావీ, ఈ కలర్స్ అన్నీ యూస్ చేస్తారు. బేసిక్గా ఎక్కువగా యూస్ చేసే కలర్స్ ఇవి, ఇంకా చాలా ఉంటాయి బట్ ఎక్కువగా ఇవి యూస్ చేస్తారు. సో అందుకే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మన కోడ్లోకి వెళ్దాం. సో గ్రీన్ వచ్చాం కదా, ఇప్పుడు నాకు అలైన్మెంట్ కూడా వెబ్ పేజ్ అని సెంటర్లో వచ్చింది. వెబ్ పేజ్ అని సెంటర్లో వచ్చింది, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ ఉంది కదా, ఈ పారాగ్రాఫ్ యొక్క టెక్స్ట్ ఫార్మాట్ అనేది చేంజ్ అవ్వాలి, స్టైల్ అనేది చేంజ్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కోడ్ చేయాలి ఏమని, ఆ టెక్స్ట్ యొక్క ఫేస్ చేంజ్ అవ్వాలి. సో అందుకే మనం ఇప్పుడు ఇక్కడ పారాగ్రాఫ్ అని తీసుకున్నాం కదా, ఇక్కడికి వెళ్ళి ఫాంట్ అంటే అన్నీ వస్తాయి, సైజ్ వస్తుంది, కలర్ వస్తుంది, స్టైల్ కూడా. స్టైల్ని మనం ఫేజ్ అని అంటాం. సో ఫేజ్ అంటే బయటకు కనిపించేది. సో మన అక్షరాలు ఎలా కనిపించాలనేది స్టైల్. ఆ ఫాంట్ యొక్క ఫేజ్ని మనం ఇక్కడ ఒకేసారి ఫాంట్ ఇస్తే సరిపోతుంది. సో ఫాంట్ సైజ్ నాకు పెద్దది కావాలి. ఫాంట్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు నేను డబల్ కోట్స్లో ఒక 10 అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి కలర్ నాకు ఎల్లో కావాలి. నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి ఫేస్ ఏం కావాలి, ఫేస్ అంటే స్టైల్ అనమాట. ఇవి మీకు ఒకవేళ తెలియలేదు అంటే మీరు వర్డ్లోకి వెళ్ళి ఇక్కడ మీకు స్టైల్స్ ఉన్నాయి కదా, ఫార్మాట్ ఇవి స్టైల్స్, వీటికి వెళ్ళి ఇది క్లిక్ చేసి కాపీ చేయండి. మీరు దీన్ని కంట్రోల్ సి కాపీ చేసి ఇప్పుడు మీరు నోట్ ప్యాడ్లోకి వెళ్ళి డబల్ కోట్స్ నొక్కి ఇప్పుడు పేస్ట్ చేయండి. సో ఇది ఇప్పుడు ఇక్కడ ఫాంట్ ఓపెన్ చేసాం కదా, ఇక్కడ క్లోజ్ చేసేస్తాం. ఇప్పుడు మనం సేవ్ చేసి అవుట్పుట్లోకి వెళ్ళి ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే చూసారా ఎల్లో కలర్తో సైజ్ అనేది, పారాగ్రాఫ్ సైజ్ అనేది వర్డ్ టు వర్డ్ పెరిగింది. చూస్తున్నారా, వర్డ్ టు వర్డ్ పెరిగింది. కానీ వెబ్ పేజ్ అనేది మాత్రం బ్లాక్ కలర్లో చిన్నగానే ఉంది. ఇప్పుడు దాన్ని మనం వేరే కలర్ ఇద్దాం. ఫాంట్ కలర్ ఈక్వల్స్ టు ఇది రెడ్ ఇద్దాం. రెడ్ సైజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఒక 6 ఇద్దాం. ఓకే, ఫేస్ ఏమని ఇద్దాం, ఫేస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇటాలిక్ ఇద్దామా, ఇంపాక్ట్ ఇద్దాం, ఇంపాక్ట్. ఓకే,
నౌ సేవ్ చేసేసి ట్యాబ్ ఇచ్చేసి ఇప్పుడు కంట్రోల్ ఆర్ కొట్టేసేయండి. సారీ, ఐ హ్యావ్ డిడ్ సంథింగ్ రాంగ్ సమ్వేర్. సారీ, ఇది నేను క్లోజ్ చేయలేదు. సో క్లోజ్ చేసి ఇప్పుడు సేవ్ చేసి ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి కంట్రోల్ ఆర్, చూసారా వెబ్ పేజ్ అని అలా వచ్చేసింది రెడ్ కలర్తో. సో ఈ ట్యాగ్స్ యూస్ చేసి మనం మన బ్యాక్గ్రౌండ్ కలర్, బాడీ కలర్ అండ్ నెక్స్ట్ లెటర్స్ ఫాంట్ స్టైల్, ఫాంట్ కలర్ ఇలా మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ ఫాంట్ అనేది మారుద్దాం, ఈ పారాగ్రాఫ్ ఫాంట్ అనేది మారుద్దాం. విల్ గో టు దిస్, విల్ చెక్ హిట్ హియర్. ఏదన్నా కొంచెం డిఫరెంట్గా కనిపించేది ఏమైనా ఉందేమో. I'll copy this. I'll go to notepad and ikkada okay, control S, కంట్రోల్ చూసారా ఎలా మారిందో. డిఫరెన్స్ అర్థమవుతుందని చెప్పి నేను ఇలా చేశాను అనమాట. ఈ ఫాంట్ ఇచ్చాను, ఫాంట్ స్టైల్ ఇచ్చాను. సో ఐ థింక్ నాకు మీకు అర్థమే ఉంటుంది ఎలా ఫాంట్ కలర్ మార్చాలి, సైజ్ ఎలా మార్చాలి, స్టైల్ ఎలా మార్చాలి, వెబ్ పేజ్ అలైన్మెంట్ ఎలా మార్చాలి ఏంటి అని చెప్పని. సో ఇవన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూద్దామంటే టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ చూద్దాం. ఇవి చాలా ఇంపార్టెంట్, ఇవి మనం యూస్ చేస్తాం. ఇది యూస్ చేస్తే మనం మ్యాథమెటికల్ టర్మ్స్ ఏమన్నా రాయాలన్నా కూడా మనకి సింపుల్గా ఉంటుంది. సో అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం చూసేద్దాం అవి ఏంటో, తర్వాత నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే మనం మన వెబ్ పేజ్లో కొన్ని ట్యాగ్స్ యూస్ చేస్తాం. లైక్ అండర్లైన్ కానీ, ఇటాలిక్ కానీ, బోల్డ్ కానీ, ఏదైనా డిలీట్ చేయాలంటే, లేకపోతే హైలైట్ చేయాలంటే, ఏదైనా యాడ్ చేయాలంటే, లేకపోతే పవర్స్ ఏ స్క్వేర్ ప్లైనస్ బి స్క్వేర్ కానీ, లేకపోతే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కానీ అలా రాయాలంటే ఈ ట్యాగ్స్ అనేవి యూస్ చేస్తాం అనమాట. బోల్డ్ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్, నెక్స్ట్ అండర్లైన్ ట్యాగ్, స్ట్రైక్ ట్యాగ్, సబ్స్క్రిప్ట్స్ ట్యాగ్ అండ్ సూపర్ సబ్స్క్రిప్ట్ ట్యాగ్ అండ్ స్ట్రాంగ్ ట్యాగ్, మార్క్ ట్యాగ్, డిలీట్ ట్యాగ్, ఇన్సర్టెడ్ ట్యాగ్. మోస్ట్ ఈ బోల్డ్ ట్యాగ్ అను ఈ స్ట్రాంగ్ ట్యాగ్ అనేది రెండు ఒకేలా ఉంటాయి. కాకపోతే ఏంటంటే కొన్ని సీక్వెన్సెస్లో మనం, కొన్ని సిచ్యువేషన్స్లో మనం స్ట్రాంగ్ అనేది యూస్ చేస్తాం, కొన్ని బోల్డ్ అని యూస్ చేస్తాం. మోస్ట్ చాలామంది అందరూ బోల్డే యూస్ చేస్తారు, కానీ చెప్పాలి కదా, సో అందుకని నేను స్ట్రాంగ్ అని కూడా మీకు చెప్తున్నాను. ఇది చాలా రేర్ యూస్ చేస్తారు స్ట్రాంగ్ అనేది. సో ఇప్పుడు ఈ ట్యాగ్స్ యూస్ చేసి మనం ఒక ప్రోగ్రామ్ కోడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏమని రాద్దాం, దిస్ బోల్డ్ ట్యాగ్ యూస్ చేసి, బోల్డ్ ట్యాగ్ చూసారు కదా ఇక్కడ, సో చూసారు కదా ఇక్కడ ఎలా ఇచ్చింది, బ్రాకెట్స్లో ఓపెన్ యాంగులర్ బ్రాకెట్లో బి అని ఇచ్చి మనకి క్లోజ్డ్ యాంగులర్ బ్రాకెట్ ఇచ్చారు. సో ఇక్కడ దిస్ ఈస్ బోల్డ్ ట్యాగ్. ఇప్పుడు నేను బోల్డ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏమని ఇచ్చాను, ఇటాలిక్ ఐ అని ఇచ్చాను ఇక్కడ, చూసారా ఐ. ఇప్పుడు నేను ఐ అని ఇచ్చి దిస్ ఈస్ ఇటాలిక్ ట్యాగ్ అని చెప్పి నేను ఇప్పుడు ఐని క్లోజ్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటి, అండర్లైన్ ట్యాగ్. సేమ్ కాపీ అండ్ పేస్ట్ బెటర్. కాపీ ఓకే, ఇది అండర్లైన్ ట్యాగ్. Next we'll go to strike tag.
wanna close this. Now we'll go to again this సబ్స్క్రిప్ట్ సూపర్స్క్రిప్ట్ ఇవి కొంచెం మనం రాయాలి. సో రాద్దామండి. నేను ఇప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ నాకు కావాలి. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ని ఎలా రాస్తామో చూద్దామండి. ఏ హ్యావ్ ఏ సూపర్ 2 మళ్ళీ ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ని క్లోజ్ చేసి మైనస్ బి ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ని ఓపెన్ చేసి స్క్వేర్ ఇప్పుడు మళ్ళీ క్లోజ్ చేయాలి. ఓకే, నౌ వి విల్ గెట్ దిస్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ట్యాగ్ అనేది. ఇప్పుడు సబ్స్క్రిప్ట్ ఎలా రాయాలంటే ఇప్పుడు నేను H2O రాద్దాం. H2Oని హెచ్ సబ్ 2 సబ్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు ఓకే విల్ గెట్ H2O. ఇప్పుడు ఇది నెక్స్ట్ మార్క్ ట్యాగ్. మార్క్ దిస్ ఇస్ మార్క్ ట్యాగ్. యూ వాంట్ క్లోజ్ మార్క్ ట్యాగ్. ఇప్పుడు delete tag. ఓకే, delete tag. insert tag ఎలా అంటే INS 1500. ఇప్పుడు INSని క్లోజ్ చేయాలి, insert tagని క్లోజ్ చేయాలి. సో ఇలా కొన్ని ట్యాగ్స్ తీసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేద్దాం. and we'll go to our this and do this. Sorry, I haven't used break tag. అన్నీ ఒకే లైన్లోకి వస్తాయి కదా, ఇప్పుడు అన్నిటికీ మనం బ్రేక్ ట్యాగ్ యూస్ చేయాలి. యూస్ ఇట్ హియర్. ఇంత దూరంగా ఎలా ఎందుకు యూస్ చేస్తున్నాను, కరెక్ట్గా నెక్స్ట్ లైన్లోకి వెళ్ళిపోయింది ఎండింగ్లోకి. ఓకే, ఇప్పుడు సేవ్. ఇప్పుడు ట్యాబ్ రిఫ్రెష్. చూసారు కదా, దిస్ ఈజ్ బోల్డ్ ట్యాగ్. బోల్డ్ ఎంత డార్క్గా వచ్చిందో కంపారిటివ్. ఫస్ట్ మనం యూస్ చేసింది బోల్డ్ ట్యాగ్. ఇక్కడ ఫస్ట్ మనం యూస్ చేసింది బోల్డ్ ట్యాగ్. చూసారా ఎంత డార్క్గా వచ్చిందో. నెక్స్ట్ వీ హ్యావ్ యూస్డ్ ఇటాలిక్. ఇటాలిక్ చూసారు, స్లాంట్గా ఇటాలిక్ ఫార్మాట్లో వచ్చింది. నెక్స్ట్ అండర్లైన్ అయిందో. స్ట్రైక్ చూసారా, స్ట్రైక్ అయింది దాని మీద. నెక్స్ట్ మీకు చెప్పాను కదా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చిందని. సో ఈ ఫార్మాట్కి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ H2O చూసారా, H2O వచ్చింది. నెక్స్ట్ మార్క్ అంటే హైలైటింగ్, దిస్ ఈజ్ మార్క్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ డిలీట్. చూసారా డిలీట్ ఎలా వచ్చిందో, 2500ని స్ట్రైక్ అయింది. సో ఇది డిలీట్ అయినట్టు. ఇన్సర్ట్ అంటే 1500 అనేది ఇన్సర్ట్ చేసాం కాబట్టి ఇలా వచ్చింది. సో దిస్ ఇస్ ఆల్ ఫార్మాటింగ్ టెక్స్ట్ ట్యాగ్స్ అన్నమాట. సో మీకు అర్థమైందా ఇవన్నీ? ఐ థింక్ యూ ఆల్ అండర్స్టాండ్. సో ఇది ప్రోగ్రామ్. ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి చూసేద్దాం రండి. ఈ వీడియోలో ఏం నేర్చుకున్నాం మనం? ఫస్ట్ అలైన్మెంట్ నేర్చుకున్నాం, కలర్ నేర్చుకున్నాం, ఫాంట్లో సైజు, ఫేస్, కలర్
ఇది బీజీ కలర్. యాక్చువల్గా బీజీ కలర్ నేర్చుకున్నాం, ఫాంట్లో ఇవి 3 నేర్చుకున్నాం. తర్వాత టెక్స్ట్ ఫార్మాటింగ్, ట్యాగ్స్ నేర్చుకున్నాం. సో ఈ వీడియోలో మనం ఇవి నేర్చుకున్నాం. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం HTML కమెంట్స్, నెక్స్ట్ వీడియోలో కమెంట్స్ ఎలా రాయాలి HTML కోడ్లో, నెక్స్ట్ అబ్రివేషన్స్ ఎలా, అండ్ నెక్స్ట్ అబ్రివేషన్స్ ఎలా, నెక్స్ట్ కొటేషన్స్ ఎలా రాయాలి, కొటేషన్స్ ఎలా, అండ్ నెక్స్ట్ స్పెషల్గా టెక్స్ట్ కలర్ ఎలా మార్చాలి, బార్డర్ కలర్. సో నెక్స్ట్ వీడియోలో ఈ టాపిక్స్ మీద మనం ఫోకస్ చేద్దాం. సో ఈ టాపిక్స్ కనుక చెప్తే మనకి HTML ఇంతటితో CSSలోకి స్టార్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఈ కమెంట్స్, అబ్రివేషన్స్, కొటేషన్స్, టెక్స్ట్ కలర్, బార్డర్ కలర్ ఎలా మార్చాలి, ఇవి కొన్ని చెప్పేస్తే CSSలోకి వెళ్ళిపోవచ్చు. సో ఐ థింక్ యూ ఆల్ హ్యావ్ అండర్స్టాండ్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసినవి ఈ టాపిక్స్ అన్నమాట. సో అలైన్మెంట్ ఎలా, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా, ఫాంట్ సైజ్, ఫేస్ కలర్ ఎలా, టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇవన్నీ డిస్కస్ చేద్దాం. కమెంట్స్, అబ్రివేషన్స్, కొటేషన్స్, బార్డర్ కలర్ ఇలా. ఈ వీడియో అయిపోతే మనం డైరెక్ట్గా CSSలోకి ఎంటర్ అయిపోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో. I think you all have understood this video. So please like, share and subscribe to my channel. I think you all have understood very well. And if you had any doubts, let me know in the comment section, guys. So thanks all for this and for watching. So that's all for today. Bye.